భూసేకరణ జరగానే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువను ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 2010-2011లో 16.5 కిలోమీటర్ల పొడవున నిర్మాణమైన కుడి కాలువను చూడడానికి స్థానిక నాయకులతో కలిసి రావడం జరిగిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ 15 కిలోమీటర్ల మేర కోహెడ, చిగురుమామిడి వరకు పూర్తయిందన్నారు. కెనాల్ మొత్తంలో అక్కడక్కడ 2 చిన్న బ్రిడ్జిలు, అడ్డంకులు ఉన్నాయని అవి నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. మొత్తం నియోజకవర్గంలో 1200 ఎకరాలు భూమి సేకరణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. 250 కోట్ల నిధులు కావాల్సి ఉందని, ఇప్పటికే నిధుల విడుదలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సహకరిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హుస్నాబాద్కు వచ్చినప్పుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీని తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కొన్ని ఆటంకాలు క్రియేట్ చేశారని, ప్రాజెక్టు పూర్తయితే కాలువల ద్వారా 57,000 ఎకరాలు, గండిపల్లి ద్వారా 14,000 ఎకరాలు, ట్యాంక్స్ నింపితే 35,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తోటపల్లి నుండి అండర్ టన్నెల్ పూర్తయిందని, మేజర్ కాలువలు కూడా పూర్తయ్యాయని తెలియజేశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు పెండింగ్లో ఉన్నాయని, వాటికి భూసేకరణ జరుగుతుందన్నారు. సాగునీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ప్రాజెక్టు ట్రయల్ రన్ జరిగినప్పటికీ కాలువల నుండి చుక్క నీరు రాలేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసినా చేయకపోయినా తమదే బాధ్యత అన్నారు. గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడ, చిగురుమామిడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1,200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సి ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి అందరి సహకారం కోరుతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ల పేరు మీద అప్పుడిప్పుడు జరిగిన ఒక చుక్క ఈ కాలువ మొత్తం త్రూనే లేదు. ఎవరిని క్రిటిసైజ్ చేసే అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడు మనం గుర్తు చేసుకొని కడతామా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి 2007 తర్వాత యాక్చువల్గా వాటర్ తోటపల్లి నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి వచ్చడానికి అది కంప్లీట్ అయింది. మేజర్ కాలువలు కంప్లీట్ అయినాయి. కానీ కెనాల్ రూట్స్ ఏదైతే క్షేత్రస్థాయిలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయో వాటికి ల్యాండ్ ఎక్వేషన్ కూడా జరగనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం, ఈ ప్రాంత సస్యశ్యామలం అనేటువంటిది మా బాధ్యత. చేసినా చేయకపోయినా మేమే అని 100 సార్లు చెప్పినాం. మళ్ళీ కూడా అదే పని మీద ఉన్నాం. చాలా స్పీడ్గా పనులు. ఒక్కసారి ల్యాండ్ ఎక్వేషన్ కాగానే కాలువల తవ్వకం పూర్తి అయిపోయి ఈ నీళ్ళన్నీ కూడా ఈ పంట పొలాల లోపల చేరేటువంటి బాధ్యత మాది. తొందరలో ఆ ప్రక్రియను తీసుకొని పోతాం.